ఇప్పుడు బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ కూడా చేయడానికి రెడీ ఉన్నారట కదా. నేను అంటున్నా కదా, బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ చేస్తారు, టీఆర్ఎస్ ని వీఆర్ఎస్ చేస్తారు, వాలంటరీ రిటైర్మెంట్. ఓకే, ఈ కుటుంబం ఉన్నన్ని రోజులు ఇంకా నడవది ఆ పార్టీ. అంతేనా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోతుంది కదా. పార్లమెంట్ లో 1-2 నుంచి 12 వస్తాయి అంటుండగా ఆయన. కేటీఆర్ అదే అంటుండు, కేసీఆర్ అదే అంటుండు. కేటీఆర్ 190, 119, 100 దాటుతాం సెంచరీ అని చెప్పలేదు పోయినసారి. ఎంత దాటిరో తెలిసింది. 9 కాదు, ఏదేదో వస్తుంది చెప్పు మనం, ఏదేదో వస్తుంది చెప్పు మనం. జైరాబాద్ గెలుస్తారా, లేకుంటే మీకు ఇక్కడ మన మల్కాజిగిరి గెలుస్తారా, లేకుంటే సికింద్రాబాద్ గెలుస్తారా, లేకుంటే చెవేళ్ళ గెలుస్తారా, లేకుంటే హైదరాబాద్ గెలుస్తారా, మహబూబ్ నగరా, నాగకర్నూల, ఎక్కడ గెలుస్తారు చెప్పండి? వరంగల్ క్యాండిడేట్లు దొరుకుతలేరు. రారా బాబు అని పట్టుకోపోతే పొద్దుగాల ఒకటి తయారవుతారు, తెల్లారి పొద్దుగాల నేను పోటీ చేయను. ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? కేసీఆర్ ఇంత ఈ పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటి? అయినా కూడా వీళ్ళు ఒప్పుకుంటలేరు కదా, మేము ఓడిపోయినాం, సరే తప్పు చేసినాం అని కూడా ఒప్పుకుంటలేరు కదా. కేటీఆర్ ఒకటి మాట్లాడతాడు, ప్రజలే తప్పు చేసిర్రు అన్న యాంగిల్లో వాళ్ళ మాటలు ఉంటాయి. ప్రజలు తప్పు చేసిరా? అదే చెప్తారు. ప్రజలు శిక్షించారు వీళ్ళకి. ప్రజలు ఎందుకు తప్పు చేసి? అంటే మాకు ఓటు వేయకుండా తప్పు చేసిరు ప్రజలు. ఓటేసారు. దున్నపోతులక ఇంత సారా కూర కార 5,000 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళు. మొన్న ఒక్కొక్క ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఓడిపోయారు? వీళ్ళ మీద విరక్తి అయిపోయింది. ఏ ఎమ్మెల్యే గిట్ట సంతృప్తి లేడు, ఏ మంత్రికి పవర్ లేదు. ఇంకా వీళ్ళు గెలిచి అంటే మళ్ళీ వస్తారు, వచ్చే గవర్నమెంట్ మాదే, మళ్ళీ మేము అధికారంలో వస్తాము, మళ్ళీ అప్పుడు చూపెడతాం తడాక అంటారు. ఎక్కడ ఇది అవుతుంది వీళ్ళతోటి? ఇవాళ కేటీఆర్ ఒకటి మాట్లాడుతుండు, పైన మాట్లాడుతుండు, లోపల అయితే భయం ఉంది. తర్వాత కేసీఆర్ ఒకటి మాట్లాడుతుండు, మళ్ళీ వీళ్ళకి భయం ఉంటుంది. వీళ్ళు తప్పకుండా ఇంకా శిక్షణ ఇది చేస్తారు. ప్రజాకోట్లో వీళ్ళు తప్పకుండా నిలబడతారు, ప్రజలు తిరగబడతారు, ప్రజలు తరిమి కొడతారు. మేమేమన్నా తప్పు చేస్తే రాళ్లతోటి కొట్టమన్నారు. ఉద్యమంలో రాళ్లతోటి కొట్టండి, నేను తెలంగాణకు అన్యాయం చేసిన, తెలంగాణకు ద్రోహం చేసిన, నన్ను రాళ్లతోటి కొట్టండి నా కుటుంబాలకు. ఆ గడాఫీని మోరీలకెంచి గుంజి కొట్టిరు చూడు, ఆ రోజులు గిట్ట వస్తాయి. తెలంగాణలో ఉద్యమంలో పనిచేసిరు, తెలంగాణలో కొట్లాడే పట్టిమ ఉంది. తెలంగాణ ప్రజలకు బీదోలు ఉండవచ్చు, కానీ నిజాయితీ పరులు ఉన్నారు, తప్పకుండా ఎదురు తిరుగుతారు. ఆ రోజు కేటీఆర్ ఉండడు, కేసీఆర్ ఉండడు, హరీష్ రావు ఉండడు, కవిత ఉండడు. జర్రా వెనకకి తిరిగి అటు చూసేలోపు రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిర్రు అని చెప్తున్నారు కదా. జర్ర ఇట్ల మీద ఆగమైపోయింది. అంతకుముందు చాలా బాగుండే, బంగారు తెలంగాణ ఉండే, బేకారు తెలంగాణ చేసిండు. బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి బంగారం ఉండే. జర్ర ఇటు అటు చూసి 10 సంవత్సరాలలో ఏం చేసిండు? అప్పుల పాలు, ఎవరిని గెలవవద్దు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆ రోజు తెలంగాణలో వచ్చే ముందు ఏం మాట్లాడిండు, ఆ వాగ్దానాలు ఏం చేసిండు? ఒకటి రైతు బంధు, ఒకటి పింఛను. రైతు బంధు, పింఛను, షాదీ ముబారక్, ఈ మూడు గురించి తెలంగాణ తెచ్చిందమ్మా. ఆ రోజు ఉద్యోగాల గురించి, నీళ్ళ గురించి, నిధుల గురించి, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది, చాలా పెద్ద ప్రాజెక్ట్ కట్టిన సోయిట్ అటువంటి యూనియన్లో మొన్న ఒక ఆర్టికల్ చూసిన నేను. జానయ్య రాసిండు, ప్రొఫెసర్ జానయ్య, అల్దాస్ జానయ్య. ఆయన బాగా ఆర్టికల్ నేను చదువుతూ ఉంటా. అల్దాస్ జానయ్య సోయిట్ యూనియన్ అటువంటిది, ఇటువంటి ప్రాజెక్టులో కొన్ని వేల కోట్లు పెట్టి తర్వాత రిటర్న్ తీసుకురు. ఇది మనం మొయ్యలేం రా బాబు, ఇది తెల్ల ఎందుకు, ఇటువంటిది ఆయన కట్టేసి బావి 32 పండ్లు ఉంటాయి, 2 పండ్లు ఊడిపోతే 30 పండ్లను ఊడగొట్టుకుంటామా? అరే నీకు రోజు ఒక పన్ను నీది అక్కడికించి వెళ్ళిపోతూ ఉంది. మీరు పంపులు నింపలేదు, మీరు పంపులకు మరామతులు చేయలేదు, ఆ వాటర్ని మీరు మొత్తం గోదావరిలో వదిలేసారు. గోదావరిలో వదలకపోతే మొత్తం కూలి అది మొత్తం ఎంతో మందికి ఇది అవుతుండే. ఇవాళ ఆయన చెప్తుండు, నేను 1,00,000 కోట్లకు ఇది ఇచ్చిన, వరి బండి ఇచ్చిన, అన్ని బండి ఇచ్చిన. ఇవాళ కరువు వచ్చింది. కరువు ఒకటే తెలంగాణలో వచ్చిందా? 10-13 రాష్ట్రాలలో కరువు ఉంది. ఇవాళ నేను జరగంగానే భగవంతుడు సహకరిస్తలేడు, వర్షాలు పడతలేవు. నేను ఉంటేనే సత్య హరిచంద్రుని, మళ్ళా ప్రగతి భవన్ని ఎట్లా చేస్తా, దాన్ని అశోక భవన్ చేస్తా. 10 సంవత్సరాలు తప్పు అయింది. నేను కట్టిన సెక్రటేరియట్ల సచివాలయంలో కూర్చుంటాడా అని కూడా అంటుండే కదా. నేను కట్టిన సచివాలయంలో కూర్చోకపోతే ఏడ కూర్చోవాలి? 2 నెంబర్ 14లో కూర్చోవాలన్నా? ఇది ఇంటి దగ్గర ఏడ కూర్చోవాలి? లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చోవాలన్నా? సచివాలయం ఈయన కట్టిండొచ్చు, కానీ సచివాలయంలో
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గుర్తుంటారు. అంతే కదా. మళ్ళీ నువ్వు రాసుకునేది ఉండే ఇది నాకే చెందుతుంది, ఇది నాదే ఆస్తి, ఈ దాని మీద ఒకటి తీర్మానం పాస్ చేసి క్యాబినెట్లో ఇది చేసుకొని సప్పట్లు కొట్టే మంత్రులు ఉండే కదా, దీన్ని ఎవరు వ్యతిరేకించేటోళ్ళు గారు కదా. ఆ విధంగా నువ్వు చేసుకుంటే బాగుండే కదా. మేము ఎందుకు పోతుంటే మందు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆయన పొలం బాట అంటున్నాడు, బస్సు యాత్ర అంటున్నాడు. ఈ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో మీకు ఏమన్నా అంచనా కనబడుతున్నదా? ఇది ఎన్నికల వరకే. ఎన్నికల్లో ఒక సీటు వస్తే డీలా పడిపోతాడు, వెళ్ళిపోతాడు. వద్దురా బాబు ఈ దాంతో కాదు, అరే రాము ఇది లేవద్దురా, నీ ఆదాని వల్ల పొరపాటు వల్ల నాకు ఇది అయిపోయింది, ఇది లేవద్దు పోదు, నేను బాగా సంపాదించి పెట్టిన మీకు అది కాపాడుకుంటే మీరు చాలు, మీరు జైలుకు పోతారా ఎక్కువ కనుక చేస్తే, సైలెంట్ ఉండిపోదామని సలహాలు ఇస్తాడు తప్ప రాము ఏదో నేను ఇది చేస్తా అది చేస్తా, హరీష్ రావు వచ్చే గవర్నమెంట్ మాది అని ఏదైతే చెప్తారో వాళ్ళకిట తెలుసు అది. అందు గురించి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కవిత ఎట్లా జైలుకు పోతుంది, మొత్తం తెలంగాణ అగ్నిగుండం చేస్తామన్నారు. తెలంగాణ జైలుకు పోయింది కదా కవిత, ఏడు అగ్నిగుండాలు మారినాయి జర చెప్పు. అంటే అన్యాయంగా అరెస్ట్ చేసిరు అంటుండగా. అన్యాయంగా అరెస్ట్ చేసిరా? అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేసిరు? ఏం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయకపోతే ఎందుకు చేయలేదు? ఎందుకు ఇది చేసిరు? ఎందుకు చేసిరు? ఏం ఎవిడెన్స్ ఉన్నందుకే కదా. ఇలా లిక్కర్ స్కామ్లో ఇది చేసిరు, అది వాళ్ళకు సంబంధించిన అప్రూవల్ మారుతున్నారు కదా, అక్కడ అప్రూవల్గా మారి ఈమెకు అగనిస్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నాకు మీరు పట్టుకొని చూడండి, నాకు టచ్ చేస్తే అగ్నిగుండం కాదు, వర్షగుండం లేదు, ఏం గుండం లేదు. అందు గురించే కేసీఆర్ గారు మౌనంగా ఉండి నిందో ముందో ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యంలో ఇది అనేది చెప్పడం జరిగింది.